ఈ మండే ఎండాకాలంలో హైదరాబాద్లోని పలు కాలనీల ప్రజలు నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. మున్సిపల్ నీళ్ల కోసం జనం గగ్గోలు పెడుతున్నారు. చాలా చోట్ల భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి. ముసాపేటలోని ఓ బస్తీలో మాత్రం గంగమ్మ ఉప్పొంగుతోంది. ఓ బావిలో కేవలం 5 అడుగుల లోతులోనే నీళ్లు అందుబాటులో ఉండటం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మూసాపేట నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. అసలే ఎండాకాలంతో జనం నీళ్ళ కోసం అల్లాడుతున్న కాలనీలు హైదరాబాదులో చాలా ఉన్నాయి. హైదరాబాదులో వేల కాలనీలు ఉంటే అందులో కొన్ని కాలనీలు కొన్ని వందల కాలనీల్లో కూడా నీళ్లు అడగంటిపోవడం, నీళ్లు లేకపోవడం, 100 ఫీట్లు 500 1000 కొన్ని చోట్ల 1000 ఫీట్లు బోర్లు వేసినా కానీ నీళ్లు రానట్టు పరిస్థితి. కాకపోతే హైదరాబాదులోని మూసాపేటలోని చైతన్య బస్తీ, యాదవ్ బస్తీ కాలనీలలో మాత్రం నీళ్లు దండిగా ఉన్నాయి. బోర్లలో అంటే బావులలో ఓపెన్ బావి ఉంటుంది, ఓపెన్ బావుల్లో ఈ విధంగా వర్షాకాలం అయితే పై వరకు వస్తాయి. ఇంత ఎండాకాలంలో కూడా మే ఎండింగ్కి వస్తున్నప్పటికీ, మే నెల చివరికి వస్తున్నప్పుడు మధ్యలోకి వచ్చినప్పటికి కూడా ఇక చూడండి ఏ విధంగా ఉన్నాయో నీళ్లు చూడొచ్చు. ఈ విధంగా బావుల్లో నీళ్ళు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. కొన్ని కాలనీల్లో నీళ్ళు లేనటువంటి కాలనీలో ₹1000 ₹100 పెట్టేసి ట్యాంకర్లతోటి తెప్పించుకున్నట్టు కాలనీలు ఉంటాయి. అయితే ఈ కాలనీ యాదవ్ బస్తీ కావచ్చు, చైతన్య బస్తీలు కావచ్చు, ఇక్కడ చూడండి నీళ్లు పైకే ఉన్నాయి. జస్ట్ ఒక 5 ఫీట్లు వేస్తే ఈ విధంగా నీళ్ళు వస్తాయి. ఈ విధంగా చేదుకోవడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. చూడొచ్చు ఈ విధంగా వెంటనే చేదుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఇట్లా పైకే ఉన్నాయి నీళ్ళు, ఎంత పైకి ఉన్నాయో చూడండి, ఎంత పైకి ఈ విధంగా జస్ట్ కాసేపట్లోనే నీళ్ళు పైకి తీసుకోవచ్చు. ఎంత అద్భుతంగా ఉంది. ఈ విధంగా నీళ్ళు చాలా ఎక్కువగా వస్తున్నాయి, నీళ్ళు పైకి వరకు వస్తున్నాయి. ఇందులో చేదుకోవడం కూడా సులభం, అంటే సంపుల్ లెక్క అనిపిస్తుంది. నీళ్ళు బావి చూస్తుంటేనే పైకి 5 ఫీట్ల లోతు ఉంది. వర్షాకాలం అయితే వర్షాలు పడితే ఇంకా పైకి వస్తాయి, అంటే జస్ట్ 2-3 ఫీట్లలోనే ఈ విధంగా బకెట్ తోటి తీసుకునే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇలాంటి బావులు ఈ కాలనీలో చైతన్య బస్తీ, యాదవ్ బస్తీలలో చాలా ఉన్నాయి. ఇట్లాంటి ఇక్కడ ఉన్నట్టుగా మహిళలు తెలుసుకుంది, ఎందుకంటే నీళ్ళ సమస్య, నీళ్ళ ఇబ్బందులు మహిళలకు తెలుస్తుంది. అంటే పైకే ఉండటం, మీ ఇంట్లో నీళ్ళ బావిలో నీళ్ళు పైకే ఉండటం ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇది మా సొంత బావి అండి. మా మామయ్య అత్తమ్మ వాళ్ళు పూర్వకాలంలో, అంటే అప్పుడు 40 years అట్లా అవుతుంది అది తోడి. అప్పటి నుంచి నీళ్ళు అప్పుడు కొంచెం తక్కువ ఉండే, తర్వాత అలా ఉండిపోయినాయి. ఇప్పుడైతే 25 years నుండి ఎప్పుడు ఎండిపోలేదు బావి. అలా వాటర్ పైనకు వస్తూ ఉంటాయి, తోడుతూ ఉంటాయి. ఇక్కడ ఏరియాకి సరిగ్గా నీళ్ళు, ఇక్కడ ఏరియా చాలా మట్టుకి మా బావి నుండే నీళ్ళు తోడుకొని వెళ్తారు. నల్లలు సరిగ్గా రావు, అయితే నీళ్ళు ఇక్కడ నుండే తీసుకొని వెళ్తారు. మొత్తం ఎన్ని ఫీట్ ఉంటుంది బావి? 30 feet వరకు ఉండొచ్చు. అంతే అండి. నీళ్ళు పైకి వస్తాయి. ఏ కాలమైనా వస్తాయి? ఏ కాలమైనా అలాగే వస్తాయి. ఎన్ని తోడినట్టు వస్తాయి? ఇప్పుడు సాయంత్రం వరకు తోడిరు అనుకో, మళ్ళీ మార్నింగ్ అలాగే వచ్చేస్తాయి. ఎన్ని నీళ్ళు ఉన్నాయి అన్ని వాటర్ వచ్చేస్తాయి. మేము చూసినప్పటి నుంచి అయితే బావి అసలు ఇంతవరకు ఎండిపోలేదు. వర్షం పడింది అనుకో పైకి వచ్చేస్తాయి. ఎప్పుడు ఎండాకాలం అయితే తోడినా కానీ వచ్చేస్తూనే ఉంటాయి సాయంత్రం వరకు. మళ్ళీ బోర్ వేస్తారంటే నీళ్లు పడవు, ఎందుకంటే ఇది బండ ఏరియా అంట కింద. ఎవరికి అదే విచిత్రం మాకు కూడా. అప్పుడు ఎట్లదో మీరు మాకు తెలియదు కదా సార్. కానీ ఈ బావి మాత్రం ఎండిపోదు అసలు, మేము చూసినప్పటికైనా కానీ అస్సలు ఎండిపోదు. ఎన్ని నీళ్లు తోడినా మళ్ళీ సాయంత్రం వరకు వచ్చేస్తాయి. అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇల్లు కూడా చూడవచ్చు. ఇవన్నీ కూడా ఆ ఏరియాలో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళి తీసుకుపోతారట. ఈ బావిలోకి వెళ్ళి నీళ్లు తీసుకెళ్తారు. చూడొచ్చు, ఆ 3rd floor 4th floor వరకు ఉన్నది. వాళ్ళు కూడా నీళ్లు కొన్ని సందర్భాల్లో నీళ్లు రానటువంటి సందర్భాల్లో కూడా తోడి తీసుకుపోతారని చెప్తున్నారు. ఈ విధంగా తోడుకోవడానికి జస్ట్ ఒక 5 ఫీట్ల 6 ఫీట్ల లోతుల్లోనే నీళ్ళు ఉన్నాయి. ఎండాకాలం అయితే 2-3 ఫీట్లలోనే నీళ్ళు వస్తాయి. చాలా కాలనీలో నీళ్ళు కాలనీలు హైదరాబాద్లో చాలా ఉన్నాయి, దీంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీలో ఈ యాదవ్ బస్తీ, చైతన్య బస్తీలో మాత్రం నీళ్లు దండిగా ఉన్నాయి. ఈ బావులనే ఉన్నాయి. పక్కన బోర్లు వేస్తే కొన్ని సందర్భాల్లో పడినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఇందులో మాత్రం గత కొన్ని ఏళ్ళ నుంచి, సుమారు 50 ఏళ్ళ నుంచి ఈ బావులు తీసినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు ఎండిపోయిన దాఖలాలు లేదని స్థానిక మహిళలు చెప్తున్నారు. ఈ నీళ్ళే మాకు ఆధారం, రకరకాలుగా వాడుకోవడం, ఈ విధంగా ఇంట్లో పనులకు కావచ్చు, ఈ విధంగా వంటకు కావచ్చు, స్నానాలకు కావచ్చు, ఇంట్లో ఉపయోగించుకోవడానికి కావచ్చు, అన్నిటికీ ఈ నీళ్లు మాకు జీవనాధారంగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు మహిళలు. కెమెరా సుధీర్తో రవిచంద్ర, సాక్షి, హైదరాబాద్.